తెలంగాణ గడ్డపైన ఆయన గొంతు గర్జనలా వినిపిస్తుంది. ఎవరిని వదిలిపెట్టే సమస్యనే లేదు. నేను కేసీఆర్ గారి లాగా మంచోని కాదు. ఆయన తలపెట్టిన ప్రతి కార్యం తెలంగాణ అభివృద్ధికి మరో మెట్టులా కనిపిస్తుంది. తండ్రి తెలంగాణ ఉద్యమకారుడైతే కొడుకు తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు నాయకుడు. ఆయనే కల్వకుంట్ల తారక రామారావు. అభిమానులు ఆయన్ని రామన్న అని పిలుచుకుంటారు. నమస్తే, వెల్కమ్ టు TS3 న్యూస్. నేను సృజన. తెలంగాణ రాజకీయాలల్లా అత్యంత ప్రముఖ నాయకుల్లో ఒకడు. ఆయన భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, సిరిసిల్ల నియోజకవర్గ శాసన సభ్యుడిగా సేవలందించిండు. 2014 నుండి 2023 వరకు తెలంగాణ రాష్ట్ర IT పరిశ్రమల పురపాలక శాఖల మంత్రిగా పనిచేసి హైదరాబాద్ను గ్లోబల్ టెక్ హబ్గా మార్చడంలో కీలక పాత్ర పోషించిండు. తెలంగాణ ఉద్యమ సమయం నుండి తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటి వరకు ఆయన పాత్ర గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కల్వకుంట్ల తారక రామారావు జూలై 24, 1976న తెలంగాణలోని సిద్దిపేటల కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల శోభా దంపతులకి జన్మించిండు. ఆయన తండ్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి టీడీపీ నాయకుడు NTR గారి మీద అభిమానంతోని కేసీఆర్ కొడుక్కి తారక రామారావు అని పేరు పెట్టుకున్నాడు. KTR కి ఒక చెల్లి కూడా ఉన్నది. తనే కల్వకుంట్ల కవిత. కవిత BRS పార్టీ నుండి జాగృతి అధ్యక్షురాలుగా ఉండి ప్రస్తుతం పార్టీ నుండి బయటికి వచ్చి ప్రత్యేక TRS పార్టీ తెలంగాణ రక్షణ సేన పార్టీని ఏర్పాటు చేసుకున్నది. ఇక KTR తన ప్రాథమిక విద్యని తెలంగాణలోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో పూర్తి చేసిండు. నిజాం కాలేజ్ హైదరాబాద్లో BSc, పూణే విశ్వవిద్యాలయం నుండి MSc బయోటెక్నాలజీ, అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుండి మార్కెటింగ్ అండ్ కామర్స్ విభాగంలో పట్టా పొందిండు. రాజకీయాల్లోకి రాకముందు KTR అమెరికాలోని IT ప్రొఫెషనల్గా పనిచేసిండు. 1998 నుండి 2006 వరకు న్యూయార్క్లోని ప్రముఖ IT లాజిస్టిక్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా అనుభవం గడించిండు. 2006లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి తండ్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనేందుకు భారతదేశానికి తిరిగి వచ్చిండు. వైవాహిక జీవితానికి వస్తే డిసెంబర్ 18, 2003న శైలిమా గారిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు హిమాంష్, కుమార్తె అలైఖ్య ఉన్నారు. KTR గారు 2004 నుండే పరోక్షంగా రాజకీయాలలో ఉన్నప్పటికీ 2006లో ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిండు. 2006లో కేసీఆర్ గారు ఎంపీగా రాజీనామా చేసి మళ్ళీ అదే కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఇక ఆ తర్వాత నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమావేశాల్లో పాల్గొనడం, సమ్మెలు, నిరసనలో పాల్గొంటూ ఉండేవారు. ముక్కుసూటిగా మాట్లాడడం ఆయనకి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక 2009లో సిరిసిల్ల నియోజకవర్గం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు. సిరిసిల్లలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అక్కడున్న నేతన్నలకు అండగా నిలిచి వారికి జీవనోపాధిని కల్పించిండు. అంతకుముందు నేతన్నలు జీవనాధారం లేక ప్రాణాలు సైతం వదిలేవారు. కానీ KTR వచ్చినాక వాళ్ళ బతుకులు మారినాయి. తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో దీక్షలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటూ BRSలో ఒక ప్రధాన నాయకుడిగా ఎదిగిండు. 2013 ఇందిరా పార్క్ దగ్గర జరిగిన ధర్నాల పాల్గొనగా ఆయన్ని అరెస్ట్ చేసిండు పోలీసులు. అంతేకాకుండా ఆయన నేషనల్ మీడియాలో కూడా తెలంగాణ వాదాన్ని వినిపించిండు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అసలు ఎందుకు కావాలి అనే దాని గురించి జాతీయ స్థాయిలో వివరించిండు. ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా 2014 ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుండి వరుసగా 3వసారి ఎమ్మెల్యేగా గెలిచిండు. తెలంగాణ IT మినిస్టర్గా, పంచాయతీరాజ్ శాఖలకు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిండు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను హైదరాబాద్కు రప్పించడంలా కీలక పాత్ర పోషించిండు. 2018లో అదే నియోజకవర్గం నుండి 90,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం, ఈసారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, IT అండ్ కామర్స్ శాఖలకు మంత్రిగా వ్యవహరించిండు. TS ఐపాస్ వంటి విప్లవాత్మక పారిశ్రామిక విధానం ద్వారా తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించిండు. హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు, రహదారులు, రవాణా సదుపాయాలు మరియు మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేసిండు. 2018 BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా BRS పార్టీ అధ్యక్షుడు KCR చేతుల మీదుగా నియమించబడ్డాడు. 2015 నవంబర్లో స్టార్టప్లను ప్రోత్సహించడానికి హైదరాబాద్లో T-Hub Phase 1ను ఏర్పాటు చేసిండు. T-Hub Phase 2ని కూడా జూన్ 28, 2022లో భారతదేశంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసిండు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు V-Hub
2018 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిండు. 2014లో యువతకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అందించేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలో నాన్ ప్రాఫిట్ సంస్థగా ఏర్పాటు చేసిండు. అధికారికంగా అది 2015లో ప్రారంభమైంది. ఇదే కాకుండా మెట్రో ప్రాజెక్ట్ ఫేజ్ 1 నాగోల్ నుండి మియాపూర్ వరకు నవంబర్ 28, 2017న ప్రధాని నరేంద్ర మోడీ మరియు కేసీఆర్ గారితో కలిసి కేటీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించిండు. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP మోడల్లో నిర్మించిన మెట్రో ప్రాజెక్టులో హైదరాబాద్ మెట్రో ఒకటిగా నిలిచింది. మైండ్ స్పేస్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మెట్రో మార్గానికి డిసెంబర్ 9, 2022న శంకుస్థాపన చేయడంలో ప్రధాన పాత్ర పోషించిండు. హైదరాబాద్ రవాణా వ్యవస్థను ఆధునీకరించడంలో మరియు నగరంలో ట్రాఫిక్ కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ ప్రాజెక్టును ఒక మైలురాయిగా నిలిపిండు. మెట్రో స్టేషన్ల వద్ద రిటైల్, షాపింగ్ మరియు పబ్లిక్ స్పేస్లను అభివృద్ధి చేసి స్టేషన్ కమ్ షాపింగ్ కాంప్లెక్స్ కాన్సెప్ట్ను ప్రోత్సహించిండు. మైక్రోసాఫ్ట్ తన విస్తరణతో పాటు భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ రీజనల్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి 15,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఫేస్బుక్ మరియు సేల్స్ ఫోర్స్ వంటి గ్లోబల్ కంపెనీలు తమ ఆఫీస్ను హైదరాబాద్లో భారీగా విస్తరించేలా చేసిండు. 2016 హైదరాబాద్లో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు పార్టీ ఎలక్షన్ చీఫ్గా కూడా వ్యవహరించిండు. ఇక ఈ ఎలక్షన్స్ని జనవరిలో పెట్టడం ద్వారా హైదరాబాద్లో ఉండే ఆంధ్ర వాళ్ళు బీఆర్ఎస్కి ఓటు వేయరు అని ఒక వార్త బాగా నడిచింది. కానీ కేటీఆర్ అవేవీ పట్టించుకోకుండా ప్రచారం చేసి 150 సీట్లలో 99 సీట్లు గెలిచి ఏకఛత్రాధిపత్యం వహించిండు. పుల్వామా అటాక్లో చనిపోయిన జవాన్లకు తన శాలరీ నుండి ఏకంగా 25 లక్షల రూపాయలని డొనేట్ చేసిండు. కేటీఆర్కి అభిమానులే కాదు, విమర్శకులు కూడా ఉన్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న హయాంలో జరిగిన ఈవెంట్లు ముఖ్యంగా ఫార్ములా 1 ఈ-బ్రిక్స్ అంటే ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణకు సంబంధించి నిధుల మళ్లింపు, అనుమతులపై రాజకీయ ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చినాయి. ఫార్మాసిటీ మరియు భూసేకరణ వ్యక్తిగత వ్యాఖ్యలు, న్యాయ పోరాటాలు, ఉద్యోగాలు, నిరుద్యోగ సమస్యలపై ప్రతిపక్షాల ఎదురుదాడి, కేసీఆర్ కుటుంబం నుంచి కేటీఆర్ రాజకీయాల్లోకి రావడం, పార్టీలోనూ ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన పదవులను అలంకరించడంపై కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు తరచూ కుటుంబ పాలన అని ప్రధాన అస్త్రాన్ని ప్రయోగిస్తూ విమర్శలు గుప్పించిళ్ళు. వీటన్నిటిని తట్టుకొని తెలంగాణ అభివృద్ధి చెందిన ఐటీ రంగంగా తీర్చిదిద్దిన నాయకుడు కేటీఆర్. 2023లో జరిగిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ అనూహ్య రీతిలో ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకి చేస్తున్న అన్యాయం గురించి కొట్లాడుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నిలబడి తన గొంతును వినిపిస్తూనే ఉన్నాడు మన కేటీఆర్ అన్న. ఇప్పటికీ తెలంగాణలో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎవరంటే కేటీఆర్ అనే చెప్తారు. అలాంటి యంగ్ అండ్ డైనమిక్ హీరోకి జన్మదిన శుభాకాంక్షలు చెప్దామా? హ్యాపీ బర్త్డే అవర్ డైనమిక్ లీడర్.